ఇవాళ నేను చేయబోయే రెసిపీ పెసర. చాలా హెల్దీ అండి. చిన్న పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్కి అలా చాలా మందికి కానీ చాలా హెల్దీ అండి. ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా వచ్చేసాయో. అలా నానిపోవాలి బాగా. నానిపోయాక మనం వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, 3 మొగ్గలు, కొంచెం ఉప్పు, కొంచెం చెక్క వేసుకుంటామండి. అవన్నీ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ ఏం వేయొద్దు ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ మొత్తం తీసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. చాలా స్మూత్ పేస్టీగా వచ్చేసేయాలి మనం మిక్సీ పట్టేటప్పుడు. తర్వాత ఒక బౌల్ తీసుకొని మొత్తం ఆ బౌల్లో వేసేసుకొని ఆ బౌల్లో కొంచెం కుకింగ్ సోడా, ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే రైస్ ఒక 1/2 గ్లాస్ వేసి మనం నానబెట్టుకున్న గ్రీన్ దాల్లోనే మిక్సీకి వేసుకుంటాము. కానీ నేను దోశ పిండి యాడ్ చేశాను. ఒక 2.5 స్పూన్ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయేలాగా చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం వాటర్ చల్లుకొని దోశ 2 స్పూన్స్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ టర్న్ చేసుకొనేసి ఇంకా సర్వ్ చేసుకో. ఆనియన్ దోశ ఇష్టం లేని వాళ్ళు అలా వేసుకోవచ్చు. ఆనియన్ దోశ ఇష్టపడే వాళ్ళు ఇలా ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పైన వేసుకోండి. చాలా బాగుంటుంది దోశకి. ఇలా చూడండి, చుట్టూ ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచండి. అప్పుడు మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. పల్లీ చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ కానివ్వండి, పండుమిర్చి చట్నీ కానివ్వండి, ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి కానివ్వండి చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మీరు రోజు దోశ ఇడ్లీ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా చేసుకొని తినండి. హెల్దీ అండ్ టేస్టీ.